ఈ సినిమా ఒక సడన్ సర్ప్రైజ్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? నారి నారి నడుమ మురారి అంటే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్ లో సడన్ గా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎలా ఉంటుందో, లాస్ట్ లో రిలీజ్ అయిన సినిమా కంటెంట్ లో మాత్రం ఈ సినిమా ఫస్ట్. ఏంటి ఇదా? అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకలేదు. దొరికిన థియేటర్స్ లో కూడా 1 or 2 షోస్ మాత్రమే వేస్తున్నారు. ఆల్రెడీ ఈ సంక్రాంతికి ఇంకో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందువల్ల ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరకలేదు. మేబీ టాక్ బాగా వచ్చింది కాబట్టి షోస్ యాడ్ చేయొచ్చు, కానీ సంక్రాంతి సీజన్ అయిపోతుంది. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మీద నాకు 0 కాదు -20 degrees ఎక్స్పెక్టేషన్స్. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ సినిమా మీద. కానీ సినిమా చూసాక వావ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ ఎక్సలెంట్. ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అంటే వాళ్ళు అనుకున్న మెయిన్ కోర్ పాయింట్ నుంచే చాలా హెల్దీ కామెడీ జనరేట్ చేశారు. అంటే కామెడీ కోసమే బలవంతంగా కొన్ని సీన్లు రాసుకొని క్రింజ్ గా ప్రెజెంట్ చేసి పోస్టెడ్ కామెడీ జనరేట్ చేయకుండా చాలా న్యాచురల్ కామెడీ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మెయిన్ స్టోరీకి తగ్గట్టే కామెడీ జనరేట్ అవుతుందో అది ఆటోమేటిక్ గా స్టాండ్ అవుట్ కామెడీ అయిపోతుంది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు దానికి. ఎలాంటి ఫోర్స్డ్ కామెడీ ఎక్స్ప్రెషన్స్ లేకుండా, వల్గారిటీ లేకుండా చాలా మంచి హెల్దీ కామెడీని జనరేట్ చేశారు. జనాలు అయితే పడి నవ్వుతున్న థియేటర్ లో. ఎన్నో రోజులైంది నేను అలా చూసి జనాలు అంత భయంకరంగా నవ్వడం థియేటర్స్ లో. ఆ డివోర్స్ అనే కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది చెప్పాలి ఎంటైర్ మూవీలో. అండ్ ఈ సినిమాలో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఉన్న ప్రతి క్యారెక్టర్ ని యూటిలైజ్ చేస్తున్నారు కరెక్ట్ గా. అంటే ప్రతి క్యారెక్టర్ నుంచి హ్యూమర్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనగనగా ఒక రాజు సినిమా చూసామంటే ఓన్లీ నవీన్ పోలిశెట్టి మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది, రైటింగ్ అంతా ఆయన మీదే ఉంటుంది, రిమైనింగ్ క్యారెక్టర్స్ కానీ స్కోప్ ఉండదు. కానీ ఇక్కడ ప్రతి క్యారెక్టర్ కి స్కోప్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఆ సైడ్ నుంచి వాళ్ళు హ్యూమర్ జనరేట్ చేస్తారు. ఎస్పెషల్లీ నరేష్ క్యారెక్టర్ ఎంతగా పేలిందంటే థియేటర్ లో ఆ ఫన్ నిజంగా ఎంజాయ్ చేయాల్సిందే థియేటర్ లో. ఎప్పుడైతే స్టోరీ నుంచే కామెడీ పుడుతుందో ఆటోమేటిక్ గా ఆ కామెడీకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడు. అలా కాకుండా ఒక క్రింజ్ గా ప్రెజెంట్ చేసినప్పుడు కొంతమంది ఆ క్రింజ్ కి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. రిలీజ్ అయిన రిమైనింగ్ మూవీస్ కి ఈ మూవీకి ఉన్న పెద్ద డిఫరెన్స్ అదే. సినిమా మొత్తం అది ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా కంప్లీట్ గా ఎంగేజ్ అయిపోయి ఉంటాం. కనీసం టైం కూడా తెలియదు, అంత బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఈ మూవీ. కంటెంట్ పరంగా అయితే శర్వానంద్ ఒక పెద్ద కంబ్యాక్ మూవీ అని చెప్పాలి ఈ మూవీ. మరి థియేటర్స్ ఎక్కువ దొరుకుతాయో లేదో, కలెక్షన్ ఎక్కువ వస్తుందో లేదో అన్న విషయం చూడాల్సిందే. ఇక ఈ మూవీకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 3.5 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.